కోల్కతా మెస్సీ టూర్లో గందరగోళంతో హైదరాబాద్లో భద్రతను పెంచారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఉప్పల్ స్టేడియంలోనూ భద్రతను పెంచారు. ₹1,000 ఖర్చు చేసి టికెట్లు కొంటే మెస్సీని చూడనివ్వలేదని సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో భద్రతను పెంచారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఉప్పల్ స్టేడియంలోనూ భద్రతను పెంచారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధిక లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఓవర్ టు యు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఎప్పుడెప్పుడు వస్తారు అంటూ హైదరాబాద్ లో ప్రతి ఒక్క అభిమాని ఎదురు చూస్తున్న క్రమంలో మరి కాసేపట్లో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కోల్కతా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మెస్సీ ఎక్కువసేపు అభిమానులతో గడపలేదు, ఎక్కువసేపు గ్రౌండ్ లో స్టేడియంలో లేరు అనే ఉద్దేశంతో ఇటు బాటిళ్లు కుర్చీలు అంతా లేపి కూడా కొంత గందరగోళ పరిస్థితిని సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయిన పరిస్థితి. దాన్ని ఇక్కడ అంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పలక్నుమా ప్యాలెస్ కి వెళ్తారు, అటు నుంచి స్టేడియం కి వెళ్తారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లని పెంచే విధంగా ఇటు పోలీసులు భారీ బందోబస్తుతో అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఇటు మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది, ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే వజ్రా వెహికల్, సిఆర్పిఎఫ్ వెహికల్, సిఐఎస్ఎఫ్ వెహికల్ కావచ్చు, లేకపోతే ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు భారీగా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటూ ఉన్నారు. ఇటు ఉప్పల్ స్టేడియంకి వచ్చేసరికి అడుగడుగునా కూడా పోలీసు నిఘా నేపథ్యంలో ఇటు మెస్సీ టూర్ ఉండబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పలక్నుమా ప్యాలెస్ కి చేరుకుంటారు. 4 గంటల తర్వాత వస్తారు. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మెస్సీ ఇటు జెడ్ కేటగిరీ బందోబస్తుతో భారీ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా మెస్సీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనకందరికీ తెలుసు మెస్సీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో. ఇటు ఆయనతో ఒక ఫోటో దిగటానికి కూడా దాదాపుగా ₹10 లక్షల ఖర్చు చేసి 100 మందికి పైగా అప్లై చేసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పలక్నుమా ప్యాలెస్ కి చేరుకుంటారు. కాబట్టి అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి కూడా లోపలికి ఎగ్జిట్ దగ్గర నుంచి ఇటు ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, నిఘా నేపథ్యంలో లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. ఎవరికైతే ముందస్తుగా ఇటు పాసులు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉండే విధంగా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్జీఐ పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. ఇప్పటికే పోలీసులంతా కూడా నిఘా నేపథ్యంలోనే ఉందనే చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి పలక్నుమా ప్యాలెస్ వెళ్ళిన తర్వాత అటు నుంచి నేరుగా 7 గంటల నుండి 7:30 మధ్యలో ఉప్పల్ స్టేడియానికి చేరుకోబోతున్నారు. మరోవైపు ఉప్పల్ స్టేడియంకి చేరుకున్న తర్వాత ఈ చారిటీ ఎగ్జిబిషన్ ఏదైతే నిర్వహించబోతున్నారో ఆ మ్యాచ్ లో పాల్గొనడానికి వస్తారు. అయితే కోల్కతా స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ కుర్చీలు అట్లాగే బాటిల్స్ అన్ని కూడా స్టేడియంలోకి విసిరి కొట్టడం, అభిమానులతో ఎక్కువసేపు మెస్సీ స్పెండ్ చేయలేదు అనే దీంతో పూర్తి స్థాయిలో ఒక ఆందోళన వాతావరణాన్ని, ఒక ఉద్రిక్త వాతావరణాన్ని కోల్కతాలో చవి చూసిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇటు మెస్సీ హైదరాబాద్ రావటమే కాదు, ఇటు స్టేడియంలో పలక్నుమా ప్యాలెస్ లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీ ఉండబోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడికి ఇటు ఆర్జీఐ పోలీసులు కూడా చేరుకునున్నారు, అట్లాగే వజ్రా వెహికల్ చేరుకునుంది, సిఐఎస్ఎఫ్ వెహికల్ కూడా చేరుకునుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎందుకంటే ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా మెస్సీకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేశారు. పకడ్బందీ భద్రత నడుమ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పలక్నుమా ప్యాలెస్ కి మెస్సీని తరలించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లయితే సిద్ధం చేశారు. ఇటు ఉప్పల్ స్టేడియంలో కూడా మ్యాచ్ కి సర్వం సిద్ధంగా ఉంది అనేసి తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ చివరి 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు, ఎందుకంటే ఇప్పటికే సింగరేణి ఆర్ఆర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక టీము, అట్లాగే ఈ టీమ్ అపర్ణ మెస్సీ టీము, దీనికి మెస్సీ నాయకత్వం వహిస్తారు. ఈ 2 టీముల నడుమ జరగబోయే ఒక ఆసక్తికరమైన మ్యాచ్ ని తిలకించడానికి ఎంతో మంది ఇప్పటికే ఇటు పాసెస్ కూడా తీసుకుని ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఈ ఇద్దరు కూడా మెస్సీ అట్లాగే రేవంత్ రెడ్డి కూడా కనువిందు చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి ఆటని చూడటం కోసం
వేలాది మంది ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు. అభిమానులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని మెస్సీని చూడాలంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మెస్సీని చాలా సీక్రెట్గా, మనం కోల్కతాలో చూసినట్టయితే చాలా సీక్రెట్గా స్టేడియం వరకు కూడా వెళ్ళేంత వరకు కూడా మెస్సీ ఎక్కడ రివీల్ అవ్వని పరిస్థితి మనకు కనబడింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అదే జరగొచ్చు అనే అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే అభిమానులు కూడా కొంత ఇటు ఎక్కువ స్థాయిలో చేరుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్కి ప్రత్యేకంగా ఏఐసిసి నుంచి ఇటు రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు కాబట్టి ప్రత్యేక ఆహ్వానితులు ఇటు వాళ్ళ మేనల్లుడు ప్రియాంక గాంధీ కొడుకును కూడా తీసుకొని వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా రసవత్తరంగా ఉండబోతుంది. ఈ మ్యాచ్ని తిలకించడానికి రేవంత్ రెడ్డి రాబోతున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిన వాళ్ళుగా అవుతారు. సో ఉప్పల్ స్టేడియంకి ఒకేసారి ఇటు మెస్సీ అండ్ రాహుల్ గాంధీ కూడా చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే కట్టుదిట్టమైన పోలీసు బలగాల నడుమ ఇటు మెస్సీని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పలక్నమా ప్యాలెస్కి తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇటు పోలీస్ బలగాలంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో ఈ ఇద్దరి మ్యాచ్ చూడటానికి ఆసక్తిగా ఎంతో మంది అభిమానులు, ఇటు క్రీడా అభిమానులు, ఫుట్బాల్ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న అభిమానులు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకాస్త ఎక్కువగా దీనికి ఇంట్రెస్ట్ పెరిగింది, ఆసక్తి పెరిగిందని చెప్పాలి. ఓవరాల్గా మరి కాసేపట్లో మెస్సీ హైదరాబాద్కి రీచ్ కాబోతున్నారు. భోగి.